ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. పేరు చిందం పాండు వంశరాజ్. నేను ఎంబీసీ డిఎన్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఈ నారాయణ గురుస్వామి జన్మదిన శుభాకాంక్షలు. ఇదేనా 168వ జన్మదిన శుభాకాంక్షలు. సమాజానికి సంచార జాతి కులాలు నెట్టివేయబడ్డాయి. ఈక్వాలిటీ సమానత్వం అనేది దరిదాపుల్లో కూడా లేదు. కనీసం ఈ సంచార జాతి కులాలు 35-36 కులాలను అసలు జ్ఞాపకం చేసుకునే నాదుడే లేడు. ఏవైతే బీసీలు అని చెప్పుకుంటున్నామో మేము కూడా బీసీ ఏలకే వస్తాము. కనీసం సంచార జాతి కులాలు ఏవైతున్నాయో కనీసం 1%, 0.5% కనీసం గ్రామాలలో సర్పంచ్ ఎంపీటీసీల కాడికి కూడా దరిదాపులో కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. అరే వీళ్ళు కూడా మనతో సమానంగా ఉంటున్నారు అంటే మా బీసీలలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి కొంత అవకాశం ఇద్దామన్న భావన మన బీసీలకు కూడా అనిపిస్తలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడొస్తారు, మీరు జనాభా తక్కువ ఉంటుంది, మీరు సంచార జాతి కులాలు అక్కడక్కడ తిరిగి భిక్షాటన చేసుకుంటూ ఇంకా తిరుగుతుంటారు అని అన్న భావన మనసులోకి వెళ్ళి తీసేయాలి దయచేసి. ఎందుకంటే మేము కూడా సమాజంలో ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంతకంటే ముందు ఉండోనేమో, కానీ ఇప్పుడు కనీసం మేము కూడా డెవలప్ అవుతున్నాం, మాకు కూడా చదువుకుంటున్నాం, మేము కూడా ముందుకు వస్తున్నాం. కాబట్టి మాకు కూడా అవకాశాలు కల్పించాలి. నారాయణ సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను కూడా మీరు ప్రతి మీటింగ్లలో కూడా అక్కడక్కడ మాట్లాడుతుంటారు, బీసీల గురించి మీ వాయిస్ వినిపిస్తుంటారు సార్. కానీ నేనేమంటే సంచార జాతుల కోసం కూడా దయచేసి ప్లీజ్ నేనేమంటున్నా రిక్వెస్ట్, మా జాతులను కూడా ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు మా పిల్లలకి, కనీసం దగ్గర రావాలంటే కూడా మనోళ్ళు ఇక్కడెక్కడ మీటింగ్లలో కూర్చోవాలంటే కూడా భయపడుకుంటూ మీటింగ్లకు అటెండ్ అయ్యి ఏడ కూర్చోవాలో ఎవరేమనుకుంటారో అన్న భావన ఇంకా మనసులో నుంచి పోలేదు మాకు. కాబట్టి ఎందుకంటే మనమే ముందుగా వాళ్ళను దెరిగి తీస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున వాళ్ళలో ఉన్న తెలివిని బయటకు తీసుకొచ్చి బీసీలందరికీ సపోర్ట్ చేస్తాం కదా. మేము కూడా అన్నీ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు అవి మేము కోరుకోవట్లేదు. చిన్న ఎంపీటీసీలో సర్పంచ్లో జెడ్పీటీసీలో ఏడని అవకాశం ఉన్నప్పుడు అది దానికోసం గౌరవాడుకుంటాం తప్ప మేము ఇంకా వేరే దానికోసం మేము అడగట్లేదు. ముఖ్యంగా నారాయణ గురు గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు అనేక సంస్కరణలతో పాటు మూఢ విశ్వాసాలని విన్నాడాలి. అదేవిధంగా యువతత్వాన్ని నిర్మూలించాలి. ఈ కులాల వలన కొంత రావాల్సినటువంటి పగాలు ఏదైతే అణగారిన కులాలకు అందట్లేదు అని చెప్పినటువంటి గొప్ప మహానీయుడు కేరళవాసి నారాయణ. వారు ఆనాడు గ్రామాన్ని వదిలి కుటుంబాన్ని వదిలి కేరళ నుంచి తమిళనాడు నుండి అట్లా మొత్తం సంచారం చేస్తూ అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కలిసినటువంటి వ్యక్తి నారాయణ గారు. ఆ క్రమంలో మదన్ ఆసాన్ అనే గురువుగారు కలిసి వారి ద్వారా ఆధ్యాత్మికత్వాన్ని నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ నారాయణరావు గారి చరిత్ర వింటుంటే ఇన్నాలనిపించేది కౌతూహలం ఉల్లాసం అనేది నాలో రోమరోమలం లేదు. పులకరించిపోయేటటువంటి ఆ స్వరూపాన్ని చూస్తే నాకు ఇంతకు మొదలుగా పరంపర సనాతన ధర్మం ఉన్నటువంటి టైంలో పీఠాధిపతులుగా అంతకంటే మించినటువంటి ఉన్నటువంటి వాళ్ళకంటే తేజస్సు గలటువంటి ఆ స్వామి స్వరూపం చూస్తే నాకు ఎందుకో ఆయన మార్గదర్శకం లోపల మనం నడవాలి. ఆయన బోధించిన బోధనను మనమందరూ పాటిస్తూ ఈ అవకాశం ఈరోజు ఆయన మనకు కల్పించిందంటే మన అంశ గురించి అనుకోవాలి. ఇది మహా గొప్ప దినమని నేను ఈ సందర్భంగా అందరికీ వేడుకునేది ఒకటే కదంటే, ఆయన చెప్పినట్టు మార్గదర్శనం లోపల మనం ఖచ్చితంగా అమలు చేస్తూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పదే మీకు తీసుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, ఆయన 1956లో జన్మించి అట్టడుగు వర్గాలని ముందు తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేసి ఇవాళ ఒక మహానత వ్యక్తి కావడం ఎంతో అభినందనీయం. అందరి ఆయన అడుగుజాడలో నడగాలని కోరుకుంటున్నాను. డిఎన్టీ ఎంబీసీ బీసీ కుల నాయకులారా, ఈనాడు ఒక గొప్ప వేదికను, అవకాశాన్ని, ఆలోచనను ఈ సమాజానికి ఇచ్చినటువంటి నాయకుడు నారాయణ గురు గారు. మనము కులం గొప్పది కాదు,
ఉద్దేశం గొప్పది అని చెప్పినటువంటి ఆ చిన్న కులంలో పుట్టిన బ్రాహ్మణిజం తీసుకోకుండా పరమశివన్ని గుడి కట్టించి సమాజానికి ఒక సంకేతం ఇచ్చిండు. అంటే మన దేవుడు ఎవరు అని ఆనాడే డిసైడ్ చేసిండు నారాయణ గురు గారు. మరి అలాంటి జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుల సంఘ అధ్యక్షులకు, మరి సోషల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షులు విజయ నారాయణ గారికి, మరి స్వామి గారికి, ఎంబీసీ డిఎన్టీ అధ్యక్షుడు పాండు వంశరాజ్ గారికి, అదేవిధంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిస్టర్ గోపి రజక్ గారికి, అదేవిధంగా ముషిరాబాద్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఇజాజ్ గారికి, భాస్కర్ గారికి, అదేవిధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి సావిత్రిబాయి పులే ఫౌండేషన్ CEO పరమేశ్వర్ గారికి మరొక్కసారి సంచార జాతుల సంక్షేమ తరపున సామాజిక ఉద్యమం తెలుసుకుంటూ, మిత్రులారా, ఓటు అనే ఆయుధం మన చేతులు ఉంది. 2028లో మన ఓటు మనం వేసుకుందాం, బీసీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఈనాడు నుంచి ప్రతిజ్ఞ తీసుకోవాలని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.